మీరు మిలిటరీలో సుమారు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 3 సార్లు నేను మిలిటరీలో జాయిన్ అయ్యా. మొత్తం కలుపుకుంటే సుమారుగా 12 సంవత్సరాలు నేను పనిచేశాను. ఆ తర్వాత నేను విదేశాలకు వెళ్ళాను. లిబియా వెళ్ళాను. మొట్టమొదట లిబియాలో సంవత్సరంన్నర ఉన్నా. సంవత్సరంన్నరలో కూడా ఒక 6 నెలలే పనిచేశాను. నేను ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నా. సంవత్సరం ఖాళీగా ఉన్న రోజుల్లో నేను ఫోర్మెన్గా ఉండేవాడిని. తర్వాత లిబియా బిల్ఫింగర్ బర్జర్ అనే జర్మన్ కంపెనీలో చేరా. అక్కడ మాత్రం ఇంజనీర్స్కి ఖాళీ లేదన్నారు. సర్వేర్గా చేరితే చేరమన్నారు. నేను చేరతానని చెప్పా. అక్కడ సర్వేర్గా చేరి ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత అక్కడ నాకు కుదరక వదిలిపెట్టి వచ్చేసాను నేను. ఆ తర్వాత మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా? అక్కడ నుంచి వదిలిపెట్టింది వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ కొన్నాళ్ళ నుండి మళ్ళీ బహ్రెయిన్ వెళ్ళా. బహ్రెయిన్లో ఒక 5-6 నెలలు పనిచేశాను నేను. అక్కడ కూడా నాకు సరిపడకపోతే అక్కడ నేను రాజీనామా చేయలేదు, కానీ వాళ్ళే నన్ను పంపించారు. వాళ్ళతో పడకపోతే వాళ్ళే వద్దని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆదా లేదు. నా పొలం మంచిది కాదు, పొలం మీద ఆదా లేదు. లేకపోతే ఫోటోగ్రఫీ మీద ఒక 4-5 ఏళ్ళు జీవనం సాగించా. అచ్చం ఫోటోగ్రఫీ మీదనే జీవనం సాగింది. కెమెరా నేను కొనుక్కున్నది లిబియాలో, క్యానన్ F1 కెమెరా. అయితే నాకు ఫోటోగ్రఫీ అంటే పెద్దగా ఇష్టం లేదు, కానీ జీవనం కోసం పొట్ట కోసం నేను ఫోటోగ్రఫీ చేసేవాడిని. 4-5 ఏళ్ళు అయిన తర్వాత పొలం నాది పంటకు తిరిగింది. పనికిరాని పొలం అయినా సరే పంటకు తిరిగింది. అప్పుడు నేను ఫోటోగ్రఫీని వదిలిపెట్టి పొలం మీద బతకడం మొదలుపెట్టా. ఈ మధ్యలో కొంత సర్వేయింగ్ కూడా చేసేవాడిని. సర్వేయింగ్ మీద సుమారుగా నాకు ఒక సంవత్సరానికి ఒక 10-20 వేల దాకా వచ్చాయి. నా సర్వే పద్ధతులు చాలా కొత్తవి, నా అంతా నేను సృష్టించినవే. నా డిప్లొమా నాలెడ్జ్ని ఉపయోగించి సృష్టించినవి. మాకు డిప్లొమాలో సర్వే గురించి చెప్తారు, కానీ పొలం కొలతల గురించి ఒక పేజీలో కూడా చెప్పరు. 600 పేజీలు మా సర్వే పుస్తకంలో ఒక పేజీలో కూడా పొలం కొలత లేదు. అయినా సరే అంత సర్వే నేర్చుకున్న వాడికి ఈ చిన్న పొలం కొలత కొలవటం పెద్ద కష్టమేమి కాదు. ఆ నాలెడ్జ్ని ఉపయోగించి కొలవచ్చు. అంతేకాకుండా నేను బహ్రెయిన్లో ఉన్నప్పుడు క్యాల్కులేటర్, ప్రోగ్రామబుల్ సైంటిఫిక్ క్యాల్కులేటర్ కొన్నా ఒకటి. అది కూడా బాగా పనికొచ్చిన సర్వేయింగ్కి. దాని తర్వాత కూడా ఇంకా క్యాల్కులేటర్ మార్చా. తర్వాత 2-3 హ్యూలెట్ ప్యాకర్డ్ క్యాల్కులేటర్స్ మార్చా నేను. అటువంటి క్యాల్కులేటర్లు వాడే సర్వేలు నేను ఇంతవరకు ఇక్కడ చూడలేదు. నా పద్ధతుల్ని వాడేవాళ్ళు కూడా నేను ఇంతవరకు చూడలేదు. నా అంత ఖచ్చితంగా, నా అంత తొందరగా సర్వే చేయగల వాళ్ళు కూడా నేను ఎక్కడ చూడలేదు. తర్వాత ఈ క్యాల్కులేటర్ ఉంది. ఇప్పుడు నేను వాడేది హ్యూలెట్ ప్యాకర్డ్ 50G. ఇది ఒకవేళ పాడైపోతే ఏం కావాలని చెప్పి నేను ఇంకొక క్యాల్కులేటర్ని కొనడం మొదలు పెడదాం అనుకుంటే టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాల్కులేటర్ కూడా కొన్నా. అది కూడా చాలా మంచి క్యాల్కులేటరే. అట్లా వాడటం లేదు, కానీ అట్లా ఉంచాను నేను. అది ఇది చెడిపోతే దాన్ని వాడవచ్చు అని చెప్పి సర్వేలో కూడా చాలా బాగా చేస్తాను. తర్వాత ఇక సర్వే కూడా మానేసి సర్వే ఇంకా మానలేదు, కానీ చాలా తక్కువ. మా ఊళ్ళో సర్వే కొలతలే తక్కువ. ఆ కొలతలు కూడా అన్ని కొలతలు నాకు రావు, కొంత బయటకు పోతాయి. మిగతా నేను కొలుస్తూ ఉంటాను. తర్వాత పొలం ₹1,00,000 ఎకరం చేసే పొలం 15 లక్షలు 14.5 లక్షలకి నేను అమ్మాను అనమాట. అంత జంప్ ఇవ్వటం చాలా 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 అదృష్టం. నన్ను బతికించింది ఆ జంపు. ఆ పొలాన్ని వెంటనే అమ్మేసి ఒక 2 గదులు కట్టుకున్నా, ఒక కిచెన్, ఒక డ్రాయింగ్ రూమ్ కట్టుకున్నాను. ఒక కారు కొనుక్కున్నా 14 లక్షలు పెట్టి, స్కోడా ర్యాపిడ్ మాంటీ కార్లో. అవి కొనుక్కున్నా. తర్వాత 4 లక్షలు పెట్టి కెమెరా కొనుక్కున్నా, క్యానన్ EOS R5, అది కూడా కొనుక్కున్నా. తర్వాత ఏ వయసులో వివాహం చేసుకున్నారు? నేను నా వయసు అప్పుడు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల వయసు అప్పుడు పెళ్లి చేసుకొని ఒక నెల తర్వాత వదిలిపెట్టిన తర్వాతనే నేను ఒక 5 సంవత్సరాలు వ్యవసాయంలో చేరితే, ఆ వ్యవసాయంలో దెబ్బతిని మళ్ళీ డ్రగ్స్కి వెళ్ళా చేరడానికి. మళ్ళీ చేరాను అనమాట వదిలిపెట్టిన తర్వాత. సివిల్ ఇంజనీరింగ్ చదవాలని మీకు అప్పుడు ఎవరు ప్రోత్సహించారు మిమ్మల్ని? నాకు హై స్కూల్లో చదివేటప్పుడు నాకు ఫస్ట్ మార్క్ వచ్చిందని చెప్పాను. రికార్డు బ్రేక్ చేశానని చెప్పాను కదా. అప్పుడు మా టీచర్ గారు వల్లభనేని రామకృష్ణారావు గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన మా లెక్కల టీచరు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు అదే సంవత్సరంలో మాతో పాటు. మేము SSLC పూర్తి చేసాం, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. నన్ను నందిగాంలో బేసిక్ ట్రైనింగ్ స్కూల్ అని ఒకటి ఉండేది టీచర్స్ది, దాంట్లో చేరుద్దామని అనుకున్నారు మా నాన్నగారు. అయితే మా నాన్నని స్కూల్కి పిలిపించి, ఇంత తెలియగల వాడిని ఇట్లా నాశనం చేయడం బాగోదు, కావాలంటే నేను అక్కడ వారాలని చెప్పి, వీక్స్ అని అంటారు, వారాలని చెప్పి ఉన్నాయి, ఆ వారాలు నేను ఇప్పిస్తాను, నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చేర్పిస్తాను, అక్కడ దానికి భవిష్యత్తు బాగా ఉంటుంది అని చెప్పి నన్ను పాలిటెక్నిక్లో చేర్పిస్తే నాకు LCE, LME, LEE 3 ఉండే అప్పుడు. అంతకంటే ఎక్కువ ఉండే. ఇప్పుడు చాలా ఉన్నాయి, కానీ అప్పుడు లేవు. దీంట్లో నా చాయిస్ LCE అని చెప్పి నేనే కోరుకున్నా. ఎందుకు కోరుకున్నానో తెలియదు. ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ అంటే నాకు బాగా ఇష్టం, అందుకని నేను LCE కోరుకున్న తర్వాత
మొట్టమొదటి సంవత్సరం వారాలు తింటూ స్టడీస్ కొనసాగించా. అయితే రెండో సంవత్సరం వచ్చేటప్పటికి అక్కడ ఉయ్యూరు నుంచి పాలిటెక్నిక్ విజయవాడ వచ్చేసింది. ఇక్కడ మా నాన్నకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మిగతా 2 సంవత్సరాలు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి నాకు ఆ చదువు చెప్పించారు. అట్లా నేను పాలిటెక్నిక్ చదువు పూర్తి చేశాను. ఇప్పుడు ఆర్మీ నుంచి ఏమన్నా పెన్షన్ ఏమన్నా వస్తుందా? ఆర్మీ నుంచి నాకు పెన్షన్ రాదు. మా డిపార్ట్మెంట్ చాలా మంచి డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ బోర్డులు కానీ కార్పొరేషన్ లాంటివి కాదు, ఫుల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. కానీ నేను రాజీనామా చేశా కాబట్టి నాకు పెన్షన్ రాదు. అయితే రాజీనామా చేయకపోయినా సరే ఒక 5 సంవత్సరాలు కనుక డిపార్ట్మెంట్లో పనిచేస్తే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. క్యాంటీన్ అంటే మామూలు క్యాంటీన్ కాదు, CSD అంటారు, క్యాంటీన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అని. ఆ డిపార్ట్మెంట్ నుండి ఒక స్టోర్, దాన్ని URC అంటారు, యూనిట్ రన్ క్యాంటీన్ అంటారు, అది విజయవాడలో ఉంది. దాంట్లో నేను చేర్చుకున్నారు. 5 సంవత్సరాలు సరిపోతుంది, పూర్తిగా రిటైర్ అవ్వనక్కర్లేదు, 12 ఏళ్ళు పనిచేయనక్కర్లేదు, 5 సంవత్సరాలు పనిచేస్తే చేసుకుంటారు. దాంట్లో చేరా. అక్కడి నుంచి మాత్రం నాకు గ్రాసరీస్ అని లిక్కర్ కానీ వస్తుంది, అంతే తప్పితే నాకు పెన్షన్ ఏమి రాదు. సుమారు ఎన్ని సంవత్సరాలు చేస్తే పెన్షన్ వస్తుంది? 20 సంవత్సరాలు గ్రఫ్లో పనిచేస్తే పెన్షన్ వస్తుంది. ఆర్మీలో అయితే 15 సంవత్సరాలు చేస్తే చాలు, కానీ మేము 20 సంవత్సరాలు పనిచేయాలి. మీరు ఎటువంటి పనులు చేయించేవాళ్ళు అక్కడ? ముఖ్యంగా రోడ్డు పని చేయించేవాళ్ళం. మా డిపార్ట్మెంట్ ఎక్కువగా రోడ్ల పని చేస్తుంది. మా డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన డిపార్ట్మెంట్ పేరు ఏంటంటే BRO, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. దానికి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ దాన్ని స్థాపించాడు 1960లో. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్స్ చైర్మన్ అనమాట ఆయనకి. దానికి అయితే రోడ్డు నేను పోయినప్పుడు మాత్రం రోడ్లు ప్రాథమిక దశలో ఉండేవి కాబట్టి ఎక్కువగా అర్త్ రోడ్స్ మేము పోయించాము. బుల్డోజర్లతో వాటితో కూడా రోడ్ కటింగ్ అది చేసేవాళ్ళం. తర్వాత కొద్దిగా సోలింగ్ అని, తర్వాత బిట్మన్ రోడ్ కూడా కొంచెం పోయించాను, కానీ నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. అయితే నేను ఆ డిపార్ట్మెంట్ పనిచేసిన ఎన్ని సంవత్సరాలు పనిచేశానో అందులో సగం నేను ఆఫీస్లోనే పనిచేస్తాను. ఆఫీస్ వర్క్ చేస్తూ టెక్నికల్ శాంక్షన్స్ అని, ఎస్టిమేట్స్ అని, డ్రాయింగ్స్ అని, రోడ్ ప్లాన్స్ అని, అవన్నీ ఇవన్నీ ఏదో చేస్తూ ఆఫీసులో పనిచేసి సగం ఆఫీస్లో అనుభవం ఉంది, సగం సైట్ మీద అనుభవం ఉంది. మీకు జీతాలు కానీ ప్రమోషన్స్ కానీ ఎలా ఉంది? ప్రమోషన్స్ మాకు చాలా తొందరగా దొరికాయి. అక్కడ జీతం కూడా ఆ రోజుల్లో చూస్తే మా జీతాలు బాగానే ఉన్నట్టు లెక్క. నేను మొట్టమొదటి చిన్నప్పుడు నా జీతం 141 రూపాయల నెలకి, అదే గొప్ప జీతం కింద ఉండేది. ఆ తర్వాత నేను 5-6 ఏళ్ల తర్వాత నా జీతం 1000 రూపాయలకు పైన కట్టింది. అప్పుడు అంతా కూడా ఆశ్చర్యపోయారు, అబ్బా 4 అంకెల్లోకి వచ్చింది 1000 రూపాయలు అని చెప్పన్నారు. కానీ ఇవాళ ఒక కూలి మనిషి ఒక రోజులో 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. అప్పుడు నాకు 1000 రూపాయలు అయితే అదే పెద్ద గరాన అనిపించింది అనమాట. అట్లా జీతాలు బాగున్నాయి, ప్రమోషన్లు బాగానే ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఏ ప్రమోషన్ రాలేదు. నేను అందరితో కూడా సక్రమంగా ఉండేవాడిని కాదు, తర్వాత ఎక్కువగా డబ్బులు ఇచ్చేవాడిని కాదు. డబ్బు లేకపోతే అక్కడ కూడా ప్రమోషన్లు వచ్చేవి కావు. అట్లా నాకు ప్రమోషన్ రాలేదు. ఏదైనా రెండు పై ఉద్యోగాలు నేను సంపాదించుకున్నాను. సూపరింటెండెంట్ గ్రేడ్ 2గా గ్రేడ్ 1గా సంపాదించుకున్నానంటే టెస్టులు రాసి మెరిట్ మీద సంపాదించుకున్నానే తప్ప డబ్బులు ఇచ్చి మాత్రం ఎప్పుడు సంపాదించుకోలేదు. తప్పుడు సర్టిఫికెట్లు చూపించి ఎప్పుడు కూడా నేను ఉద్యోగాన్ని పొందలేదు.